Brother Bhagat Singh's life and testimony is a great challenge. సోడ్ భగత్ సింగ్ గారి యొక్క జీవితమైన సాక్ష్యం మనకి ఎంతో సవాలు. Right from 1953, I have been hearing the messages. 1953 నుంచి కూడా నేను వర్తమానాలు In వింటున్నా. so many places, Andhra he went, I was there. అనేక ప్రాంతాలు ఆంధ్రాలో ఆయన వెళ్ళినప్పుడు నేను కూడా ఉన్నా. Very ardently listened to the word of God. చాలా జాగ్రత్తగా వాక్యం మరి In many places, he said one instance in his life. తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని అనేక ప్రాంతాల్లో చెప్పేవాడు. In Bombay, as he was there, his parents left him and gone. బొంబాయి ఆయన వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. So he was left there. ఆయన ఒంటరిగా ఉండిపోయాడు. One day he was feeling very hungry. ఒకసారి చాలా ఆకలేసింది. And then he prayed unto the Lord. దేవునికి ప్రార్థించాడు. He prays to the Lord as if he is conversing with somebody beside him. కాబట్టి ఆయన దేవునికి ఎట్ట ప్రార్థిస్తూ వచ్చాడంటే ఆయన ప్రార్థన చూస్తే పక్కన ఉన్న వాడితో మాట్లాడుతున్నాడా అన్నట్టుంది. I met his son in Faridabad. ఫరీదాబాద్ లో భగత్ సింగ్ గారి కుమారుని కలుసుకున్నా. Omkar Singh Chabra. ఆయన పేరు ఓంకార్ సింగ్ I చాబ్రా. invited him to my house also. నా ఇంటికి కూడా ఆయన We ఆహ్వానించాడు. had wonderful fellowship, but he is not born again. ఆయన చక్కటి సహవాసం కలిగి ఉన్నాం కానీ ఆయన మారుమనసు పొందల. So he himself said, my father is a man of prayer. ఆయనే ఓంకార్ సింగే అన్నాడు. ఆయన ఏమన్నాడంటే మా నాయన ప్రార్థనా పరుడు అన్నాడు. He is a man of God. ఆయన దైవజనుడు. And among them also those who are not born again, also God has done some miracles because of Brother Bhagat Singh. సో భగత్ సింగ్ గారిని బట్టి మరి కొంతమంది మారు మనసు పొందకపోయినప్పటికీ కూడా వారి మధ్యలో దేవుడు కొన్ని ఆశ్చర్యక్రియలు So చేశాడు. that is how God used him. దేవుడు ఆ రీతిగా ఆయన వాడుకున్నాడు. Now here he is feeling hungry. ఇప్పుడేమో ఆ బొంబాయిలో భగత్ సింగ్ గారు ఎంతో ఆకలితున్నాడు. He asked the Lord, ప్రభుని అడిగాడు, Lord, I am feeling hungry. ప్రభు నాకు ఆకలిస్తుంది. Then the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు, go to that restaurant. ఆ రెస్టారెంట్కి వెళ్ళు. It is can you believe it? నమ్మగలమా? I believed it. నేను నమ్మా. Brother Bhagat Singh said these words. ఈ మాటలు ఆయనే చెప్పారు. Go to that restaurant. ఆ రెస్టారెంట్కి వెళ్ళు. Then he said, Lord, I don't have money. అయ్యా దేవా నా దగ్గర డబ్బులు లేవు. And I am saying you to go. నువ్వేమో అక్కడ రెస్టారెంట్కి వెళ్ళమంటున్నావు. And then he went. వెళ్ళాడు ఆయన. And then he sat in the restaurant. ఆ రెస్టారెంట్లో కూర్చున్నాడు. Waiter comes and gives the menu card. కాబట్టి ఆ వెయిటర్ గారు వచ్చి మరి అక్కడ ఏం అందుబాటులో ఉన్నాయో చూపిస్తాడు. Then menu card he sees and says again to the Lord, Lord, I don't have money. కాబట్టి ఆయన మెనూ కార్డు ఎదురెట్టుకుని ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. Now I am telling you, order what you want. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా నీకేం కావాలో అది చెప్పు అంటున్నాడు. It is all personal conversation with the Lord in his heart. అంటే హృదయంలో దేవునితో వ్యక్తిగతంగా సంభాషిస్తున్నాడు. And then you see his confidence, చూడండి see his guts to order food when he doesn't have any money in his pocket. జేబులో చిల్లి గవ్వ కూడా లేకుండా తాను మరి దేవుడు చెప్పిన మాట ప్రకారం నాకు పలానా తీసుకురా అని చెప్పేసి చెప్పాడంటే ఆయనకు ఉండేటువంటి విశ్వాసం, ధైర్యం. He ordered food. భోజనం గురించి చెప్పాడు. And then waiter went and brought food and kept him. కాబట్టి అక్కడ ఉండే వెయిటర్ ఏం చేశాడంటే భోజనం తీసుకొచ్చాడు, పెట్టాడు. And then again he prayed, మరలా ప్రార్థించాడు, Lord, I don't have money. ప్రభు డబ్బులు లేవు. Then Lord said, I am telling you, you eat. ప్రభు అన్నాడు కదా ముందు తినేసేయి. Then he ate that food. తర్వాత భోజనం తినేసాడు. And then he got the bill. తర్వాత మరి వెయిటర్ బిల్ తెచ్చాడు. After bill comes again, he asked, Lord, I don't have money. ఆ బిల్ వచ్చిన తర్వాత మరలా మరి ప్రభు నా దగ్గర డబ్బులు. Lord said, take the bill and go to the counter. అంటే దేవుడు అన్నాడు కదా బిల్లు తీసుకుని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళు. It is a mystery for me, even at the young age I heard. చూడండి నా యవ్వన ప్రాయంలో ఈ మాటలు విన్నాను, నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. Afterwards I have grown in Delhi also. When he came, he shared this. కాబట్టి నేను ఎదిగిన తర్వాత కూడా ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు పంచుకున్నాడు ఇది. And at that time his relatives were also there. అప్పుడు ఆయనకు బంధువులు ఉన్నారు. Oh, it is a wonderful thing. అద్భుతమైన సంగతి. How could a person do that? ఒక వ్యక్తి ఇలా చేయగలడు? In Kurnool, in the college, when friends would have to have some masala dosa, we used to inquire how much you have. Then we calculate, we have got sufficient money. Otherwise, we would call your కాబట్టి ఇక్కడ కర్నూలులో కాలేజీలో చదువుకునేటప్పుడు మేము కుర్రోళ్ళం అప్పుడప్పుడు వెళ్ళి మసాలా తినాలనేటువంటి ఒక ఆశ పుట్టగానే బాబు నీ జేబులో ఎంత ఉందిరా, నా జేబులో ఎంత ఉందిరా, ఇవన్నీ కలిపి మసాలా దోశ వస్తుందా, డబ్బులు ఉన్నాయి అన్నప్పుడే వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చేవాడు. But this man of God. అయితే ఈ దైవజనుడు చూడు, Lord says go. దేవుడు అన్నాడు వెళ్ళు. And then he took the bill and go to the counter. ఆ వెళ్ళి ఆ బిల్లు తీసుకుని కౌంటర్ దగ్గర. When he just went to the counter, కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి one man enters. ఒక ఆయన వచ్చాడు. My brother Bhagat Singh. భగత్ సింగ్ అన్న, when I am here, how can you pay? నేను ఎక్కడ ఉంటుండగా నువ్వు కట్టటమా అన్నాడు. He takes the bill and pays the money. ఆయన బిల్లు తీసుకుని కట్టేశాడు. I believe 100%. 100% సత్యం అన్న.